నవేడేస్ అందరి ప్రాబ్లం మనీ. మనీ ఎలా సంపాదించాలి, మనీ ఎలా వస్తుంది, ఇంకా చెప్పాలంటే ఏ పని చేస్తే ఎక్కువ మనీ వస్తుంది. సో ఇవన్నీ ఆలోచిస్తున్నారు కదా. ఓకే, ఎస్, ఖచ్చితంగా మనీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం బ్రతకడానికి, మనం బెటర్గా బ్రతకడానికి మనీ లేకపోతే ఏదీ లేదు. ఎస్, ఖచ్చితంగా, డెఫినెట్గా మనీ చాలా చాలా అవసరం. బ్రతకడానికి, తినడానికి, మనం ఉండడానికి ఖచ్చితంగా అవసరం కదా. కానీ ఒకటి చెప్పండి, ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మనీ గొప్పదా, ప్రశాంతత గొప్పదా? ఒక డైలాగ్ ఉంది కదా, ఎంత మనీ ఉన్నా, ఎంత మనీ సంపాదించినా సరే మన కడుపు మనమే నింపుకోవాలి, మన ఊపిరి మనమే పీల్చుకోవాలి. ఎవరో తింటే మన ఆకలి తీరదు, అలాగే ఎవరో గాలి పీలిస్తే మనం బ్రతకలేం. రైట్? మనీ ఇంపార్టెంటే, కాదనట్లేదు, కానీ ప్రశాంతత అంతకన్నా ముఖ్యం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సరే, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో అందరి మైండ్లో ఉన్నది ఒకే ఆలోచన: మనీ ఎలా సంపాదించాలి, మనీ ఎలా వస్తుంది, ఏ పని చేస్తే మనీ వస్తుంది, ఒకవేళ మనీ వస్తుంటే నేను ఇంకా ఎక్కువ సంపాదించడానికి ఎలాంటి పని చేయాలి, ఎలాంటివి నేర్చుకోవాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే వస్తుంది. నవేడేస్ అందరి ప్రాబ్లం మనీ. ఇవన్నీ థాట్స్ కదా. ఈరోజు మన వీడియో ఏంటంటే మనీ గురించి. ఎస్, ఈరోజు చూద్దాం. ఖచ్చితంగా అండి, మనీ లేదే ఏదీ లేదు. మనం బ్రతకడానికి, మనం ఉండడానికి, మనం తినడానికి, ప్రతి దానికి మనీ అవసరం. మనం ఈ లోకంలో ఉన్నామంటే ఖచ్చితంగా మనీ అవసరం. మనీ లేకపోతే ఏదీ లేదు. ఖచ్చితంగా మనీ అనేది చాలా చాలా అవసరం ఈ ప్రపంచంలో బ్రతకడానికి కదా. కానీ ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, మనీ గొప్పదా, ప్రశాంతత గొప్పదా? ఇప్పుడు నీ దగ్గర చాలా మనీ ఉంది, కానీ నీ దగ్గర ప్రశాంతత లేదు. మనసు గందరగోళంగా ఉంది, ఏదో అలజడిగా, ఏదో బాధగా సంథింగ్ ఉంది. క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, మనీ గొప్పదా ఆర్ ప్రశాంతత గొప్పదా? నీ దగ్గర చాలా మనీ ఉంది, నీ దగ్గర చాలా మనీ ఉంది, ప్రతిరోజు మనీ వస్తూ ఉంది, కానీ నీ దగ్గర ప్రశాంతత లేదు. ఏదో భయంగా, నీ మనసంతా ఏదో అలజడిగా ఇలా ఉంది. ఇప్పుడు నువ్వు ఏది కోరుకుంటావు? మనీ చూస్ చేసుకుంటావా, ప్రశాంతత చూస్ చేసుకుంటావా? అలాగే ఇంకొక సినారియో చూద్దాం. నీ దగ్గర కొంచెం మనీయే ఉంది, నువ్వు కొంచెమే సంపాదిస్తున్నావు, కానీ నీ దగ్గర చాలా చాలా హ్యాపీనెస్ ఉంది, నీ మనసంతా చాలా పీస్ఫుల్గా ఉంది. ఎందుకంటే నువ్వు నీకు నచ్చిన పని చేస్తున్నావు, ఆ పనిలో నువ్వు ఇంట్రెస్ట్ని చూసుకుంటున్నావు, ఆ పని చేయడం వల్ల నీకు సంతోషం, ప్యాషన్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నువ్వు దేనికి ఓటు వేస్తావు? మనీకా ఆర్ పీస్ఫుల్నెస్కా, ప్రశాంతతకా? ఖచ్చితంగా ప్రశాంతత అనేది చాలా ఇంపార్టెంట్. అలా అని మనీ ఇంపార్టెంట్ కాదు అనట్లేదు, మనీ కూడా చాలా 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 అవసరం. మనం ఈ ప్రపంచంలో ఉన్నామంటే ఖచ్చితంగా మన దగ్గర మనీ ఉండాలి, ఉండి తీరాలి. కానీ మనీ కోసం మన ప్రశాంతతని పాడు చేసుకోకూడదు. మనీని మనం ఎలాగైనా సంపాదించవచ్చు, చాలా వేస్ ఉన్నాయి. కానీ ప్రశాంతత మనం ఇష్టపడి చేసే పనిలోనే మనకు వస్తుంది. మనం ఇష్టపడి చేసే పనిలోనే మనకి సంతోషం ఉంటుంది. మనం ఇష్టపడి చేసే పనిలోనే మన ప్యాషన్ కనిపిస్తుంది కదా. ఎప్పుడు ఏది రావాలో అది వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. జస్ట్ నువ్వు ప్రశాంతంగా చిల్ అవ్వు చాలు, జస్ట్ నువ్వు ప్రశాంతంగా ఉండు చాలు. ఇప్పుడు మన దగ్గర మనకి సరిపోయేంత మనీ లేదని మనం బాధపడుతూ ఏడుస్తూ ఉంటే మనీ వచ్చేస్తుందా? రాదు కదా. దానికోసం మనం హార్డ్ వర్క్ చేయాలి, మనం చేయాల్సిన పని మనం చేయాలి. ఆ తర్వాత అవుట్కమ్, రిజల్ట్స్ గురించి, ఆ తర్వాత ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనీ అనేది చాలా అవసరం, కాదనట్లేదు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎంత మనీ వచ్చినా, ఎంత సంపాదించినా సరే మన కడుపు మనమే నింపుకోవాలి, మన ఆకలి మనమే తీర్చుకోవాలి, అలాగే మన ఊపిరి మనమే తీసుకోవాలి. ఎవరో తింటే మన ఆకలి తీరదు, అలాగే ఎవరో ఊపిరి పీలిస్తే మనం బ్రతకలేం కూడా. ఎంత మనీ వచ్చినా, ఎంత మనీ ఉన్నా, ఎంత మనీ సంపాదించినా మన కడుపు పట్టినంతే కదా మనం తింటాం. నవేడేస్ అందరి ప్రాబ్లం మనీ. ఖచ్చితంగా అండి, మనీ లేదే ఏదీ లేదు. మనం బ్రతకడానికి,
మనం ఉండడానికి, మనం తినడానికి, ప్రతి దానికి మనీ అవసరం. మనం ఈ లోకంలో ఉన్నామంటే ఖచ్చితంగా మనీ అవసరం. మనీ లేకపోతే ఏదీ లేదు కదా. సో మనీ చాలా ముఖ్యం, కానీ ప్రశాంతత అంతకన్నా ముఖ్యం. మనం చేసే పనిలో మనకి ప్రశాంతత, హ్యాపీనెస్ ఉండాలి. మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిలో మన ప్యాషన్ని చూసుకోవాలి, మన హ్యాపీనెస్ని చూసుకోవాలి. మనం ఇష్టపడి చేసే పని అయ్యి ఉండాలి. మనీ ఇంపార్టెంటే కాదనట్లేదు, కానీ ప్రశాంతత అంతకన్నా ముఖ్యం. సరేనా మిత్రమా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.